చేతులు హత్యకు గురైనటువంటి కార్యకర్త రషీద్ కుటుంబానికి పరామర్శ, వైఎస్ఆర్సీపీ నేతలంతా బాధిత కుటుంబానికి తోడుగా నిలవాలని ఆదేశం, హింసాత్మక విధానాలను వినాలని ఎక్స్ వేదికగా చంద్రబాబు గట్టి హెచ్చరిక అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో మిథున్ రెడ్డి మీద దాడికి సంబంధించి సాక్షి వెర్షన్ వచ్చేటప్పటికి వినుకొండలో నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్త నరికి చంపి టీడీపీ గుండాలు 12 గంటలు గడవక ముందే పొంగనూరులో మరో విధ్వంసకాండం సృష్టించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల లక్ష్యంగా జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు, ఆస్తులు పంటలు కోల్పోయిన బాధితులను పరామర్శించి భరోసా కల్పించేందుకు వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అంతమొందించే ప్రణాళికతో పచ్చముఠాలు గురువారం రోజంతా మారణాయుధాలతో తిష్టవేసి దాడులకు దిగే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని హతమార్చడమే లక్ష్యంగా అసాంఘిక శక్తులు పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తతలు రేకెత్తించాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో మిథున్ రెడ్డి పొంగనూరు ఎల్ఐసి కాలనీలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశమైన విషయం తెలుసుకుని టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఎంపీ మిథున్ రెడ్డిని రాళ్లు కర్రలతో కొట్టి చంపేందుకు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డాయి. టీడీపీ గుండాలు నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ దళిత నాయకుడు రెడ్డప్ప పైన టీడీపీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. దుర్భాషలాడుతూ రెడ్డప్ప నివాసంలోకి చొరబడ్డారు. ప్రమాదాన్ని పసిగట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు తలుపును మూసివేయడంతో బద్దలు కొట్టేందుకు యత్నించారు. రెడ్డప్ప నివాసంలోకి రాళ్లు రువ్వారు. ఇంటి ముందున్న పలు వాహనాలు ధ్వంసం చేసి రెడ్డప్ప వాహనానికి నిప్పుపెట్టి తగలబెట్టారు. నిలువరించేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడులు చేశారు. ఘటన గురించి తెలియడంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. 4 గంటల పాటు సాగిన విధ్వంసంతో పొంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా ఓ ఎంపీని హత్య చేసేందుకు తెగించిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు టీడీపీ శ్రేణులు కూల్చివేసిన ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించినట్టు తెలుసుకున్న అల్లరి మూకల హింసాకాండను బుధవారం రాత్రి పక్కా పథకం రూపొందించినట్టు సమాచారం. ప్రణాళికలో భాగంగా టీడీపీ మూకల ఉదయం నుంచి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రాళ్లు కర్రలు ఇతర ఆయుధాలతో మాటు వేశాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సమావేశం ముగించి మిథున్ రెడ్డి బయటకు వస్తున్నట్టు గుర్తించి ఒక్కసారిగా విచ్చుకుపడ్డాయి. రాళ్లు రువుతూ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టాయి. వారిని అడ్డుకునేందుకు యత్నించిన రెడ్డప్ప పైన దాడికి దిగాయి. బయటికి రారా అంటూ దుర్భాషలకు దిగాయి. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడగా 25 మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలయ్యాయి. 2 సాక్షి విలేకరులతో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేతలకు చెందిన 15 వాహనాలు టీడీపీ గుండాలు ధ్వంసం చేశారు. మరో 12 ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనానికి నిప్పుపెట్టి తగలబెట్టారు. రెడ్డప్ప నివాసం వద్ద పరిస్థితి అదుపు తప్పడంతో అల్లరి మొక్కల నుంచి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రక్షించేందుకు గన్మెన్ 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అడుగడుగున పోలీసు వైఫల్యం. పొంగనూరులో జరిగిన విధ్వంసకాండలు అడుగడుగున పోలీసులు నిర్లక్ష్యం కనిపించింది. పోలీసుల సమక్షంలో రాళ్లు రువుతూ కర్రలతో స్వైరవారం చూస్తుండిపోయారు. భారీగా టీడీపీ మూకలు మోహరించిన వెంటనే స్పందించాల్సిన ఉన్నతాధికారులు తీరిగ్గా కొంతమంది పోలీసులను పంపి చేతులు దులుపుకోవడం పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి గత నెల 15 పొంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు వాళ్ళిద్దరిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా పార్టీ కార్యకర్తలను బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని ఏకంగా హతమార్చేందుకు పచ్చమొక్కల పథకం వేశాయన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.